దేవుని యందలి విశ్వాసమును బట్టి ఆనందిస్తున్న ప్రియ ప్రేక్షక సహోదరులకు మరొకసారి ప్రభునామములు శుభములు. ఈ మొదటి ధారావాహికలో మనం నేర్చుకుంటున్నాం దేవుని ప్రేమ, న్యాయం. ఇందులో మూడో పాఠం ఈరోజు దేవుణ్ణి సంతోషపరచుట. దేవుడు చేసిన మేలుని బట్టి మనం సంతోషిస్తామో తెలుసు, కానీ మన వలన దేవుడు కూడా సంతోషిస్తాడటండి. ఎప్పుడైనా ఎవరి మీద దేవుని సంతోషపరిచామా? ఎలా సంతోషపరచగలం? ఆ అవకాశం ఎవరికి వస్తుంది? ఇవన్నీ తెలియాలంటే ఈరోజు పాఠం మనం నేర్చుకోవాల్సిందే. మనం దైవ సేవకులను కలుసుకుందామా మరి? నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శ్యామరాజ్ గారు. డాక్టర్ గారు, దేవుని ప్రేమ మరియు న్యాయం ఈ ధారావాహిక మనం చదువుకుంటున్నాం కదా. ఈరోజు మూడో పాఠం దేవుణ్ణి సంతోషపరచుట. అది ఎలాగో పరిచయం చెప్తారా? ఒక సాయంత్రం సమయం అందు తండ్రి తన డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లో సోఫా మీద కూర్చున్నాడు. 5 సంవత్సరాల పిల్లోడు స్కూల్ నుంచి వచ్చి వస్తూ ఒక పాత బట్టలో ఒక చక్కని వస్తువు తయారు చేసి, డాడీ నేను నీకు ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను డాడీ, గిఫ్ట్ తీసుకొచ్చాను, నువ్వు నాకేమి ఇవ్వగలవురా, నేనే నీకు అన్నీ ఇస్తానని చెప్పుకొచ్చాడు. అది ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి, ఇదేం బాగలేదు, నువ్వేంటి ఇట్లా చేసావు అని అంటే, ఆ కుమారుడు మనసు ఎలా ఉంటుంది? 5 సంవత్సరాలు చిన్న ప్రాయం, బాగోపోయినా కానీ థ్యాంక్ యూ నీకు ఇవ్వాలని మనసు ఉందని మెచ్చుకొని, ఏదో నాకు బాగలేదు అనేది పడేసేసామంటే, అట్లానే మనం కూడాను దేవుడిచ్చిన ప్రేమను బట్టి, దేవుడు చూపించిన అనేకమైన ప్రత్యేకమైన దీవెనలు బట్టి, అనేక సందర్భాల్లో మనం పాప జీవితంతో ఉండబట్టి ఆ దేవుణ్ణి ఎవరినో గుర్తించలేకపోతున్నాము. ఆ దేవుడు చేస్తున్న మేలుని మనం అసలు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము. యాటిట్యూడ్ ముఖ్యం ముందు ఇచ్చేదానికన్నా. మనకి ఎలాగా పొందిన దాన్ని గుర్తించి థ్యాంక్ యూ చెప్పాలన్నది చాలా ముఖ్యం. దేవుణ్ణి ఏ విధంగా సంతోషపరచాలి, ఆయన మనం సంతోషపరిచి దీవించడమే కాదు, కానీ అది రెసిప్రోకల్ కవనెంటల్ రిలేషన్షిప్ కదండి. అది ఏమంటారు, నిబంధన సంబంధంలో ఎప్పుడు కూడాను ఒకళ్ళొకళ్ళు ఇచ్చుకోవటం ఉంటుంది, ఒక్కొక్కళ్ళు తీసుకోవటం ఉంటుంది, ఒకళ్ళొకళ్ళు గాయపరచుకోవటం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం ఎప్పుడు కూడాను తీసుకొని పుచ్చుకొని పొందే తరపునే ఉంటాం, కానీ తిరిగి ఇచ్చే సమయంలో లేవు. ఎన్నోసార్లు దేవుడు ఇచ్చిన దాన్ని చూసి కృతజ్ఞత కూడా తెలపుకోకుండా ఆ దేవుణ్ణి మయమర్చి ఉండటంలో చాలా విషాదకరమైన ఘాటం అది. అలాంటి మనస్తత్వాలు ఆశీర్వదకరంగా ఉండు. అయితే అలాంటి చేయకోకుండా ఉండటానికి ఏ కార్యాలు ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు పాఠం. బాగుందండి, చాలా అవసరమైన పాఠం ఇది. ఈ పాఠం కొరకు లేఖనం వినిపిస్తారా పాస్టర్ గారు? జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఎంత బాగా చెప్తున్నారండి. ఎప్పుడు మనకి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంటాడు దేవుడు, కానీ యందు బట్టి ఆయన ఆనందించును అని చెప్తున్నాడు. డాక్టర్ గారు, మరి దేవుడి ప్రేమ మన ఊహకు అందనిదే అంటారు. మనం ఊహించిన దానికన్నా ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు అని అనటానికి రుజువు ఏమైనా ఉందంటారా? చాలా మంచి ప్రశ్న. దేవుడు ఎప్పుడు కూడాను మన ప్రేమని చాలా విలువగా తీసుకుంటాడు. మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు, ఆయన స్నేహం కోరినప్పుడు, ఆయన సన్నిధి మనతో ఉండటం మనం గుర్తించగలం. ఎందుకంటే ఎవరో తోడుగా మనం చూడలేము కనునేత్రాలతో, కానీ ఆయన మన సన్నిధితో ఉన్నట్లు. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన కథ బైబిల్లో, అంటే అనేకమైన ప్రసంగాలు చేస్తారు ఎక్కువ మంది. మరి లోకా సువార్త 15లో ఉంది, అందరికి తెలుసు కదండి. ఒక గొప్పవానికి 2 కుమారులు ఉంటారు. ఇది ఎవరు చెప్పారు ఈ కథ? యేసుప్రభు వారే స్వయంగా చెప్పారు. ఎందుకు చెప్పారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద ఏమంటారు, సమాజంలో పేరు ప్రతిష్టలు గాంచిన వారు, ముఖ్యంగా ఈ యొక్క యాజకత్వం చేసిన వారు, యోధా నాయకులు అంటూ ఉన్నారు. సో 2 కుమారుల గురించి చెబుతూ, మరి నా యొక్క ఆస్తి నాకు ఇవ్వమని పెద్ద కుమారుడు అడిగి అనవసరంగా తీసుకెళ్ళి అంతా పాడు చేసి అర్థం చేశాడు. చిన్న కుమారుడు నమ్మకంగానే చేసుకుంటూ ఉన్నాడు. అందరికీ తెలిసిన ప్రకారం కరువు వచ్చింది, డబ్బులు వ్యర్థం చేసుకున్నాడు, బాధ్యత లేకుండా జీవించాడు. కానీ కథలో ఉన్న ముఖ్యమైన అర్థపూర్వకమైన మలుపు ఏంటంటే, కరువు వచ్చినప్పుడు, ఆ పందులు మేపుతున్నప్పుడు, ఆకలితో పందులు పొట్టు తింటున్నప్పుడు అప్పుడు బుద్ధి వచ్చిందన్న మాట నాకు చాలా ఇష్టం. ప్రతివారు కూడాను ఒక్కొక్క అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఆ బుద్ధి వచ్చినప్పుడు కూడాను బుద్ధి ప్రకారం మనం నడవకోకుండా బుద్ధిని వచ్చిన బుద్ధిని పక్కన దాచేసి అలా ఉన్నాము. ఆ మొండితనంలో ఉండి పశ్చాత్తాపడకోకుండా
మనం గుణపాఠం నేర్చుకోకుండా ఉన్నట్లయితే ఇక దేవుడు మనకి ఇక చూపించలేడు. ఎందుకంటే ఒత్తిడి చేయలేడు కదా, బలవంతం చేయలేడు కదా. నాకు ఇంకా దాంట్లో నచ్చింది ఏంటంటే ఆయన ఒక మంచి స్పీచ్ తయారు చేసుకుంటాడు. నేను ఇట్లా మా నాన్న దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసేలాగా స్పీచ్ తయారు చేస్తున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీచ్లు అవసరం లేదు, వస్తే చాలు యాటిట్యూడ్. ఎంత బాగుంటుందండి ఆ కథ. వస్తే చాలు, నువ్వు వచ్చి ఆయన ఇంట్రడక్షన్ ఇవ్వబోతారు, అవన్నీ మాకు వద్దులే బాబు, అసలు చెప్పే ఛాన్స్. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. ఈ కథ ఎందుకు చెప్పాడు నేను చాలాసేపు ఆలోచించినప్పుడు ఈ దాంట్లో రాసిన ప్రకారం మనందరం కూడా ఏదో ఒక విధంగా ప్రాడికల్సే. అంటే అయ్యా నేను ఎప్పుడు చర్చిలోనే ఉన్నానండి, నా సభ్యత్వం ఉందండి, నేను అదండి ఇదండి అని చెప్పుకోవచ్చు. కానీ ఫార్మాలిటీగా ఏదో చేయవలసిన విధంగా చేస్తున్నామా? ప్రతిసారి వెళ్ళినప్పుడు ప్రభా నేను ఒకళ్ళ వైపు చూడనవసరం లేదు, నాకు అది ఆటంకం లేదు. ఆ ప్రసంగం చేసేవాడు ఎట్లాంటి వాడు నాకు అనవసరం, నాకు వచ్చే స్వరం నా వర్తమానం నా హృదయాన్ని అట్లా మనస్తత్వం తెలి నిజంగా ప్రార్థన పూర్వకంగా చేసినట్లయితే మనం ప్రాడికల్స్గా ఉండలేము. తప్పకుండా ప్రభు దగ్గరికే వస్తాం. వచ్చిన తర్వాత చూడండి ఆయన ఇన్ని విధాలుగా, ముందేమో పాదాలకి నువ్వు స్లేవ్ ఏమాత్రం కాదు, ఉంగరం తొలగిచ్చావు అంటే నువ్వు ఖచ్చితంగా రాజకుమారుడివి. అర్థమైంది. పండగ చేసుకోవటం అంటే కలిసిని తిరిగి ఆ యొక్క సంబంధాన్ని బలపరుచుకోవటం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వస్తుంది. యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారంటే దట్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్రము, దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క ఉద్దేశము పాపులు ఎడలది. కానీ ఆ విధంగా చేయకోకుండా మనం దేవునికి విరోధంగా ఉంటే ఆయనకు అనుకూలమైన మనుషులుగా, ఇష్టమైన మనుషులుగా, ప్రేమించే బిడ్డలుగా ఉండలేమని ఇంట్లో పాఠంలో బాగుందండి. అందుకే మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు అంటానికి ఆయన చెప్పిన మాటలే మనకు అవి రుజువుగా తెలియజేస్తున్నాయి అంటున్నారు. చిన్న విరామం తీసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, ఎంత ఆసక్తికరమైన మనల్ని బట్టి ఆనందించే దేవుడు ఉన్నాడు. చిన్న బ్రేక్ తర్వాత ఆయన హృదయాన్ని ఇంకా వివరంగా తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి మొట్టమొదటి స్వాగతం. దేవుని సంతోషపరచడం ఎలాగో ఇంకా తెలుసుకుందాం. పాస్టర్ గారు, మనం చూసినట్లయితే దేవుని బట్టి ఆనందించమని మనకి ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ కొన్ని వాక్యాలు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడని చెప్పబడడం జరుగుతుంది. వాటి గురించి కొంచెం వివరించండి. దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడంటే దానికి కారణము చాలా మనకు బైబిల్లో చూడగలుగుతూ ఉంటాము. కొన్ని విషయాలు చూసుకున్నప్పుడు మనము ఆయన సృష్టించబడిన సృష్టి, ఆయన ప్రేమించి మనలను ఆయన యొక్క స్వరూపంలో తీసుకున్నాడు కనుక మనల్ని వదిలిపెట్టి ఆయనకి ఉండటానికి ఆయన ఇష్టపడతలేదు. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన నిత్యమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాగున్నా కానీ, సృష్టి అనే కాదు మరి ఆయన గుణమే ప్రేమ కాబట్టి ఆ ప్రేమను బట్టి మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనల్ని తిరిగి ప్రీవియస్ స్టేటస్కి పునరుద్ధరించడానికి ఆయన ఇప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం చూడగలుగుతాము. మనం ఇందాక కంటత వచనం చదువుకున్నాము. ఈ యొక్క జెఫన్యా 3:17 దేవుడు మాట్లాడుతూ ఆయన మన మధ్యలో ఉండటమే కాదు కానీ ఆయన శక్తివంతుడు కనుక మనల్ని రక్షించి ఆ రక్షణ పొందిన తర్వాత మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడని ఈ యొక్క వాక్యంలోంచి మనం చూడగలుగుతున్నాము. యెషయా గ్రంథము 62:4 చూసుకున్నప్పుడు మరి ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు ఏం చెప్తున్నాడో ఈ వాక్యంలో చూడగలుగుతాం. చదువుతారా? విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు మరి ఆ యెరూషలేము లేకపోతే ఆ ప్రాంతాలకు ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఆనందించటానికి ఆయన చేస్తున్న కార్యక్రమములు ఇక్కడ చూస్తున్నాం. హెప్సిబా అనే ఒక పదానికి ఇష్టురాలు అనే ఒక అర్థాన్ని మనం చూస్తున్నాం. అంటే అప్పటి వరకు నువ్వు దూరంగా వెళ్ళిపోయినా కానీ నేను మళ్ళీ తిరిగి నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు అంతేకాకుండా బ్యూలా అన్న దానికి కూడా చూసుకున్నప్పుడు పవిత్ర అనే ఒక మాటను మనం చూస్తున్నాము. అంటే పవిత్రముగా ఉండి వివాహముకు సిద్ధపడుతున్న దానిగా భూమిగా చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా మనం పరిగణనలో తీసుకుని దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడంటే ఒక భర్త తన యొక్క భార్య యందు ఎలాగైతే ప్రేమను చూపించి
మరి భార్య ఒక్కొక్కసారి చిన్న చిన్నవి పొరపాట్లు చేసినా, లేకపోతే భర్త ఒక పొరపాట్లు చేసినా ఒకరికొకరు క్షమించుకుని ఒకరికొకరు ఎలాగైతే ఆనందిస్తారో దేవుడు కూడా అదే రీతిగా ఆనందిస్తాడని మనం చూస్తున్నాము. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 28 వచనాలు మనం చూస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు మరి సంఘము కోసము ఏ రీతిగా అయితే ఆయన త్యాగం చేసి ఉన్నారో, ప్రేమను చూపించి ఉన్నారో, భర్త కూడా అదే రీతిగా ఉండాలని చెబుతూ ఎందుకు ఆనందిస్తున్నాము అన్నది ఈ వాక్యాలను బట్టి మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుడు తన యొక్క ప్రేమను తన యొక్క బిడ్డలకు ఇప్పుడు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయన మనకి ఆనందం ఇవ్వటం కోసమే కాదు, కానీ ఆయన ఆనందించడానికి కూడా మనల్ని దేవుడే ఆ విధంగా ఉపయోగిస్తున్నాడు. డాక్టర్ గారు, మరి దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడంటే ఆయన ప్రజలుగా మనం ఆయనకి ఏ విధంగా ఆనందాన్ని ఇవ్వగలగమంటారు? దేవుడు ఎప్పుడు మన దీవించి మన సంతోషంగా ఉంచడమే కాదు, కానీ మనం కూడాను ఆయన సంతోషపెట్టాలని ఆశపడుతూనే ఉన్నాడు. మనం చేసే పనులు బట్టి మనం ఆయన్ని విచారపరచటమో లేకపోతే ఆయన మహిమపరచటమో జరుగుద్ది. యోబు తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నా కానీ దేవుని మహిమకరంగా ఉన్నాడు, ఇష్టపూర్వకమైన బిడ్డగా ఉన్నాడు. దావీదు మాత్రం ఏమన్నాడంటే నా హృదయానుసారుడు ఆయన, అంటే ఎప్పుడో అప్పుడు కాలు జారినా కానీ ఎప్పుడు కూడాను దేవుణ్ణి ఆయన పశ్చాత్తాపడినప్పుడు జెన్యూన్గా బాగా మనసంతా పెట్టి అలాగనే మనం సంతోషపెట్టడానికి దేవుడు కొన్ని కార్యాలు టు డిలైట్ ఏ విధంగా ఆయన సంతోషపెట్టగలం అంటే ఆయన ఎప్పుడు స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన దేవుడు అని మనం గుర్తించినప్పుడు, ఆయన చెప్పిన మాటల్లో నడిచి అనగా ఆయన కట్టడలను, ఆయన నియమాలను, ఆయన పద్ధతులను, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు. ఇక్కడ యెషయా గ్రంథం 43:4 ఈ విధంగా చెప్పబడ్డది. 43:4 యెషయా గ్రంథము, నీవు నా దృష్టికి ప్రియమైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత బాగుందంటే దేవుడు ఆయనకి మనం అనుకూలమైన బిడలుగా ఉంటే మనకి ఎంతో చేస్తాడు. మనం ఆయన కొంచెం సంతోషపరిస్తే ఆయన ఇంకో ఆశీర్వాదాలు ఎంతో వస్తాయి. అట్లానే 146 కీర్తన 8వ వచనంలో దేవుడు నీతిమంతులను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంటే నీతిమంతులు అంటే ఆయన కట్టడల ప్రకారం నడిచి ఆయన చెప్పిన దాన్ని వినేవాళ్ళు, అంటే చెడును విసర్జించి మంచిని ప్రేమించే మాటకు లోబడి ఉండేవాళ్ళని. 23వ అధ్యాయం చదువుతాము. 24వ అధ్యాయంలో ఆయన సన్నిధికి వెళ్ళడానికి యోగ్యుడు ఎవరంటే శుభ్రమైన లేనివాడును, ఎన్నో క్వాలిటీస్ ఆయన్ని సంతోషపెట్టడానికి, ఆయన దగ్గరగా సమీపించడానికి, ఆయనలో ఉండిపోవటానికి, ఆయన మహిమపరచడానికి ఎన్నో రకరకాలైన కార్యాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క వాక్యంలో చెప్పినట్లుగా 2 విషయంలో మాత్రము మన దేవుని ఎక్కువగా సంతోషపెట్టవచ్చు. మొట్టమొదటిదేమో ఆయన్ని ప్రేమించాల. ఆయన వాక్యం చదువుకుంటూ ఆయన ప్రార్థన ధ్యానములో ఆయన్ని ప్రేమలో ఉన్నట్లుగా ఆయన ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. కొంతమంది పనులు చేస్తూ కూడాను దేవుని కీర్తనలు పాడుతుంటారు, వాక్యం ధ్యానిస్తూ ఉంటారు, వేరేదేది కూడా వాళ్ళ మనసులోకి రానివ్వరు. సో ఆయన వాక్య ధ్యానంలో అనుక్షణము ఉండటం. రెండోది ఇక్కడ కొరింథీ 9:7 ప్రకారము గాడ్ లవ్స్ ద చీర్ఫుల్ గివర్, అంటే ధారాళంగా దేవునికి ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. దేవునికి ఇవ్వటువంటి డబ్బులు ఒక్కటే కాదు, నీ సమయము, నీ తలాంతు, నీ పలుకుబడి, నీకున్నది ఏదైనా, ఏదైనా అంత దేవుడికి ఇష్టపూర్వకంగా ఏదైనా ఇచ్చినప్పుడు అది దేవుడు మరలా తిరిగి ఏ విధంగా రెట్టింపుగా వాయిదా ఏమంటారు దాన్ని వడ్డీ వేసి మనం తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. చాలామంది ఈ విషయాన్ని, ఈ సెన్సిటివ్ విషయాన్ని, దేవుణ్ణి కూడా మనం తిరిగి మన స్పందన చేయాలి, ఆయన ప్రేమకు మనం కృతజ్ఞత తెలపాలి అన్న విషయాన్ని సంపూర్తిగా మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడు ఇవ్వాలి, పొందాలని అనుకుంటారు. అటువంటప్పుడు ఆయన దీవెనలు పొందలేకపోయినప్పుడు మళ్ళీ విసుగు చెందుతారు. సో దేవుని సన్నిధిలో ఎప్పుడు ఇవ్వటం తీసుకోవటం కూడా ఉన్నది, అప్పుడు ఆయన సంతోషపరచగలరు. చాలా బాగుందండి, చాలా వివరంగా చెప్పారు పాస్టర్ గారు. మరి క్రీస్తు వారు పరలోకంలో ఇప్పుడు మధ్యవర్తిత్వ సేవ చేస్తున్నారు కదా, ఆ సంఘటన మనకి ఏ విధంగా ప్రోత్సాహకరంగా ఉంటుందంటారా? యేసుక్రీస్తు వారు సేవను చేస్తున్నారు, మధ్యవర్తిత్వ సేవ చేస్తున్నారంటే మనకి చాలా లాభకరంగానే మనం చూడగలుగుతూ ఉంటాము. ఎందుకంటే ఆయన అలా చేయటం వల్ల దేవుని యొక్క ప్రేమను మనకి వెల్లడిపరుస్తున్నట్లు చూడగలుగుతాము. ఎలాగంటే రోమీలు రాసిన పత్రిక
5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఆయన చనిపోయి మన కోసం ఒక మధ్యవర్తిగా ఆయన పనిచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకు అలా చేయగలుగుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూసుకున్నప్పుడు, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయములో మనకి ప్రాముఖ్యంగా 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఆయన ఎందుకు అలాగా మధ్యవ్యక్తిగా ఉంటున్నాడంటే, ఆయన చనిపోయాడు కాబట్టి ఆ శిక్షను తొలగించడానికి చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇది ఎలా చేయగలుగుతాము? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అంటున్నాడు. అది విశ్వాసం మూలంగానే జరుగుతుందని మనం చూడగలుగుతున్నాము. మరి చిన్న విరామం తీసుకుందాము, తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. దేవుని సంతోషపరచడం ఎలాగో తెలుసుకుంటున్నాం కదా, ఇంకొంచెం వివరంగా విందాం. పాస్టర్ గారు మీరు చెప్తున్నారు అది. ఈ యొక్క మాటలో మనం చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఒక మధ్యవ్యక్తిగా మన కోసము పనిచేస్తున్నప్పుడు మనల్ని పాపము నుంచి విడుదల కలుగ చేయటమే కాకుండా, మనందరినీ కూడా 1 పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలలో చెప్పబడిన రీతిగా సజీవ రాళ్ళుగా మనల్ని ఏర్పాటు చేసి, మనం నింద లేకుండా ఈ లోకము మనలను మరి విసర్జించినప్పటికీ ఆ దేవుడు మనల్ని విసర్జించకుండా పవిత్రంగా మన దేవుని ముందు నిలబెట్టడానికే యేసుక్రీస్తు వారు ఆ మధ్యత్వంగా ఆయన పనిచేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క మాటలు బట్టి మనం చూస్తున్నప్పుడు, దేవుడు పరలోకానికి వెళ్ళకముందే ఈ పాపపు లోకంలోనే ఉంచి మన కోసం చనిపోయాడంటే దానికి అర్థము, ఈ లోకంలోంచే మనం ఎప్పుడైతే మన యొక్క రూపాన్ని ఆయన యొక్క రూపంలో ఉండటానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటామో, అంటే మార్పు కోసం కోరుకుని మంచి జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తామో, పడిపోయినా కానీ ఆయన యొక్క రూపము ఈ లోకంలో రావటానికి దేవుడు మనకు ఆ రీతిగా సహాయం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. బాగుందండి. అంటే మనకు లోపలున్న ఆ కోరికను బట్టి దేవుడు అలా అవకాశం ఇచ్చి మనల్ని నూతనపరుస్తాడు. డాక్టర్ గారు, మరి మానవులుగా మనం బలహీనలుగా ఉంటుంటాం. ఒకసారి అంత భక్తిగా విశ్వాసంగా ఉన్నా ఒక్కోసారి విశ్వాసం కోల్పోవటం, కొరతగా ఉండటం జరుగుతుంది. అప్పుడు దేవుడు మనకి ఎలాగ సహాయం చేస్తాడు, ఎలా అర్థం చేసుకుంటాడు? మన బలహీనతలు తెలుసు, మన దేంట్లో మంచితనం గొప్పతనం ఏది ఉందో మనకు తెలుసు. ఒక్కొక్కళ్ళు చాలా భక్తిగా ఉంటారు, మళ్ళా ఆ భక్తి మళ్ళా ఎక్కడో ఒక బలహీనత అంటూ ఉంటుందన్నమాట. దేవుడు ఆయా మనిషిని బట్టి వ్యక్తిగతంగా చూస్తాడు, కానీ ఈ గుంపంతా ఈ విధంగా బలహీనంగా ఉన్నారు అట్లాగా ఒక చేపల దాంట్లో వేసినట్లుగా అట్లా చేయడండి. ఒక్కొక్కళ్ళ వ్యక్తిగా ఈ మనిషి లాంటి వాడు పాటలు పాడగలడు, బలహీనత ఇది అని ప్రతి వాళ్ళ అవసరతను అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు మన దేవుడు. అది ప్రత్యేకత. ఇక్కడ మార్క్స్ వార్త 9వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒక కథ రాయబడి ఉన్నది. ఒక మనిషి ఒక దెయ్యం పట్టిన కుమారుని తీసుకొని వస్తాడు. వచ్చిన వెంటనే శిశువులు ఆయన గారు ప్రార్థన చేస్తాడు, ఆయన వదిలిపెట్టలేదు. అప్పుడు ఆ తండ్రి వచ్చి, అయ్యా మీరన్నా చేయండి, మా పిల్లోడిని విడుదల చేయలేకపోయారు, మీరు సహాయం చేయండి అంటే, శిశువులు ప్రార్థన చేశారండి కానీ ఏమవ్వలేదండి. అప్పుడు వాళ్ళు అంటారు, మీరు బలహీనమైన విశ్వాసం లేని వారులారా, ఈ తరం ఎంతకాలం నేను సహిస్తాను అన్నట్టుగా వాళ్ళని కొంచెం నింద వేసి, అప్పుడు ఆయనకి చెప్తాడు, మరి నీకు విశ్వాసం ఉందా అంటే, ప్రభువా నా అవిశ్వాసాన్ని మీరు నన్ను క్షమించి నాకు విశ్వాసం కలిగేలా చేయండి అని మళ్ళీ దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రభువు అర్థం చేసుకొని, సరే ఇది ఎప్పటి నుంచి ఉందని అడుగుతాడు. పుట్టినప్పటి నుంచి ఉందని అడుగుతాడు. పుట్టినప్పటి నుంచి ఉన్నట్లయితే మరి మనం గట్టిగా బలవంతంగా ప్రార్థన చేయాలని ఆ దయ్యాన్ని గద్దిస్తే దాన్ని విలవిలలాడి ఆయన కింద పడిపోయి చాలా చేష్టలు చేసి సాతానుడు ఊరికే వదిలిపెట్టి వెళ్ళాడు, ఏదో భయపెట్టి వెళ్తాడు, వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి వాళ్ళతో చెప్పాడు, ఇది విశ్వాసముతో తప్ప దేనితో చేయలేం. మనం దేవునికి అనుకూలమైన బిడ్డలుగా, సంతోషకరమైన బిడ్డలుగా ఆయన ఆనందింప చేయాలంటే ఫస్ట్ మెట్టు మనకు కావాల్సింది ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచాలండి. ఆ నమ్మిక ఎక్కడి నుంచో కొట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు, లేకపోతే 10 ప్రసంగాలు వింటే వచ్చేది కాదు. వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో, ప్రభువా నువ్వు ఈ విషయంలో నాకు సహాయం చేశావు, ఈ వాక్యం ఏ విధంగా చెప్తుంది, నేను నిన్ను నమ్ముకొని ఉన్నానని వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడుతూ ఆయనపై విశ్వాసం వ్యక్తపరచాలి. ఆ విశ్వాసం లేనప్పుడు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ, ఈ హెబ్రీ గ్రంథం
11:6 రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. మనం ఇష్టంగా ఉండాలనుకున్నట్లయితే తిరిగి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా బలహీనత, నా అపనమ్మకాన్ని క్షమించి నాకు నమ్మకం పుట్టించమని ఆయనే ఆపరేషన్ కూడా ఆయనే చేసి విశ్వాసానికి కర్తయు కొనసాగించేవాడు ఆయనే కదా. ఆయన మంచి వాక్యం అది. సో ఈరోజు చెప్పిన ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయనకి వెల్ ప్లీజింగ్, ఆయనకి సంతోషకరమైన బిడ్డలుగా ఉండాలంటే మొట్టమొదటిది విశ్వాసము, తర్వాత బ్రదర్లీ లవ్, తర్వాత ఫర్గివ్నెస్, తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు స్టెడ్ ఫాస్ట్, ఆయనతో నిశ్చయముగా నిలిచిపోయి ఉండటానికి తీర్మానం చేసుకోవాలి, స్థిరంగా ఉండాలి. పాస్టర్ గారు, మరి ఈ దేవుణ్ణి సంతోషపరచటం అనే విషయంలో మనం తెలుసుకోవడానికి ఇంకేమైనా ఉంటే చెప్పండి. దేవుణ్ణి సంతోషపరచడం అనే ఒక పాఠంలో మనం చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా తన యొక్క ప్రియబిడ్డలు నిరుత్సాహంతో ఉండటంకు దేవుడు ఇష్టపడ్డాడండి. ఎందుకంటే మనల్ని చాలా వెలపెట్టి కొని ఉన్నాడు. ఆ వెల మనము ఇవ్వలేదు, కానీ ఆయన అంతటా ఆయనే తన కుమారుణ్ణి లోకంలోకి పంపించి ఈ యొక్క శ్రమలన్నీ కూడా పడవలసి వచ్చినట్లు మనం చూస్తున్నాము. కానీ ఎప్పుడైతే మనము క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు నిరుత్సాహముతోనూ, బాధతోనూ, కష్టముతోనూ, లేకపోతే ఏదో అయిపోతుందని ఒక ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి సహించలేక ఆయన చాలా బాధపడతారు అన్న విషయాన్ని మనకి వ్యక్తం చేయబడుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం దేవునితో ఉన్నాము అని అనుకుంటున్నప్పుడు దేవుని కార్యక్రమాలు చేయటానికి మనం ఇష్టపడాలి, దేవుణ్ణి మనం ప్రేమించటానికి ఇష్టపడాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన యొక్క ఆజ్ఞలు మనం గైకొనాలి అన్నట్టు మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఒక దేవుడు మరి ఆయనే వెలపెట్టి కొన్నాడు, ఆయనే ప్రేమించాడు కాబట్టి పాపి ఎలాగున్నా పర్వాలేదు ఆయన రక్షించేస్తాడనేసి అంటూ ఉంటారు. అక్కడ రక్షించేది పాపమును విడిచిపెట్టిన మనిషిని రక్షిస్తాడు తప్ప పాపంలో ఉన్న మనిషిని కాదు. అది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు హీ సేవ్స్ మెన్ నాట్ ఇన్ సిన్ బట్ ఫ్రమ్ సిన్, అది ఎప్పుడు కూడా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, ఆ పాపం నుంచి విడిపించుతాడు కూడా ఆయన, దాన్ని మనం అంగీకరించాలి. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క విధేయత అనేది మన హృదయంలోంచి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఆ హృదయాన్ని మనం దేవునికి సమర్పించుకుని జాగ్రత్తగా పెట్టుకోగలిగితే విధేయత ద్వారా ఆయన ప్రేమను మనం అంగీకరించి మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టలుగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. చాలా బాగుంది. మొత్తంగా చూస్తే విశ్వాసం, విధేయత, ఈ రెండింటి ద్వారా ఆయన ఆనందపరచగలం. ఈ పాట విన్న ప్రేక్షకులందరూ దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలా ఉన్నట్లు దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవా, మేము ఎప్పుడు నీ దేవుళ్ళను పొంది నీ ఆశీర్వాదాలతో నిండి ఉండటమే కాకుండా తిరిగి మేము స్పందించి నిన్ను సంతోషపెట్టట్లో మాకు సహాయం చేయండి. ఆ విశ్వాసం మాకు దయచేయండి, ఆ పట్టుదల మాకు దయచేయండి. ఎప్పుడు కృతజ్ఞత కలిగిన మనసు మాకు దయచేయండి ప్రభువా. నిన్ను సంతోషపెట్టి నిన్ను మహిమపరచడం వల్ల మేము కూడాను ఆశీర్వదించబడతాము. మా ప్రేక్షకులందరినీ దీవించి ఈ తెలుగు టీవీ, హోప్ టీవీ కార్యక్రమాలు మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాగుందండి, చాలా విలువైన పాఠం చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, దేవుడిని సంతోషపరిచేలాగా జీవించటం ఎలాగో మనకి తేట తెల్లంగా అందించాడు. ఈ పాఠం మనం గుర్తుపెట్టుకొని ఆ రీతిగా ఎదగాలని కోరుకుంటున్నాం. అంతేకాదండి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. ఈ రెండింటి గురించి వచ్చే పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు క్రీస్తునామములు శుభములు.